నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వారు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, నరకయాతన అనుభవిస్తున్నారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కొంతమంది వారికి ఇప్పటికీ కూడా జీతాలు అందల. దాదాపుగా 4-5 నెలల నుంచి, కొంతమందికి 4 నెలలు, కొంతమందికి 5 నెలలు. దీనంతటికీ కారణం ఎవరు, ఎందుకు ఇలా జరుగుతుంది అనేది కనుక ఒకసారి మనం పరిశీలిస్తే నిధి పోర్టల్కు సంబంధించి టెక్నికల్ ఇష్యూగా అధికారులు చెప్తున్నారు. కానీ ఈ వ్యవహారంలో కొన్ని అనుమానాలు, ఏదైతే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి వారి దగ్గర ఉన్నటువంటి జాబితా ఏదైతే ఉందో అది అక్రమమైన, అది అంటే ఆ ఉద్యోగుల వివరాలు అక్రమమైనటువంటి పద్ధతిలో కొంతమంది రావటం వల్ల దానికి సంబంధించి ఇప్పుడు తర్జన పడుతున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఎంతో కష్టపడి నెల జీతం కోసం పనిచేసేటువంటి చిన్న స్థాయి ఉద్యోగులు ఇప్పుడు ఏ రకమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారు, కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు, పారామెడికల్ సిబ్బంది ఎంతో తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కేవలం ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల, అలసత్వం వల్ల. కొంతమంది ఇంకా కింది స్థాయి సిబ్బంది కూడా, అంటే స్వీపర్సు, అటెండర్సు, వారు కూడా వారి జీతం ఎంత, వారి జీవనోపాధి ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది, వారి జీవన స్థితిగతులను మనం ఒకసారి ఆలోచన చేయాలి. 20,000, 25,000, 30,000 ఈ స్థాయిలో ఉంటాయి వారి జీతాలు. మరి ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో వారికి జీతాలు రాకపోతే ఆ కుటుంబం ఎలా గడవాలి, ఆ కుటుంబంపై ఆధారపడినటువంటి వారిని ఎలా పోషించాలి, ఇక్కడ అదే ఆలోచించాలి. మరి ఉద్యోగ సంఘాల నేతలు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేస్తున్నారు, కేవలం ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలకు తొత్తులుగా మారుతున్నారు. కాబట్టే ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉంది. గత ప్రభుత్వంలో కూడా అలాగే ఉంది. ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితులు. సరైనటువంటి జీతాలు లేక, సరైనటువంటి ఆ యొక్క ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేక, అటు పదవి విరమణ చేసినటువంటి వారు పిఆర్సీ లేక, మేము అధికారంలోకి రాగానే ఇంటర్మ్ రిలీఫ్ మధ్యంతర భృతి ఇస్తామన్నారు. మేనిఫెస్టోలో పొందుపరిచారు. 5 ఏళ్ల పాటు ప్రధాన వ్యవస్థలన్నీ విధ్వంసకరమైనటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోయాయి, మమ్మల్ని గెలిపించండి, మేము అధికారంలోకి రాగానే ఆ పరిస్థితులన్నిటినీ కూడా రూపుమాపుతాం, అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ప్రకటిస్తుందన్నారు. 2 ఏళ్ళు గడిచిపోయాయి. ఐఆర్ గురించి కనీసం దాని గురించి మాట లేదు. ఒక పక్కన నిత్యావసర వస్తువుల ధరలు విపరీతమైనటువంటి స్థాయిలో పెరుగుతూ వస్తున్నాయి. మరి ఉద్యోగులకు కనీసమైనటువంటి ఆ యొక్క సౌకర్యాలు కల్పించక ఈ రకమైనటువంటి వారి జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆటలాడుకుంటుంది. వైసీపీ ప్రభుత్వం కూడా అదే విధంగా చేసింది. మరి ఇలా అయితే మేము ఎలా ముందుకు వెళ్ళాలి? ఇలాంటి సందర్భంలో ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, తీవ్రమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకతతో ఉన్నారు. మరికొద్ది రోజుల్లోనే వారు రోడ్డు ఎక్కేటువంటి పరిస్థితి కనిపిస్తుంది, తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి. ఇలాంటి సందర్భంలో సార్ మాకు ఎందుకు ఈ శిక్ష, మేము ఏం పాపం చేసాం, ఎందుకు మాకు ఈ శాపం అనే ఒక రకమైనటువంటి అభ్యర్థన, విన్నపం కింద వారు వాయిస్ని వినిపిస్తున్నారు. తాజాగా 2,000 మందికి పైగా రోడ్డెక్కారు. కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులతో పాటు పారామెడికల్ సిబ్బంది. మేము ఎలా బతకాలి, కరోనా లాంటి మహమ్మారి టైంలో మేము ఏ రకమైనటువంటి సేవ చేశాం, ఇప్పుడు కూడా మాకు సౌకర్యాలు ఉన్నా లేకపోయినా, సెలవులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏ రోజు కూడా మా బాధన కానీ, ఆవేదన కానీ, ఆందోళన కానీ తెలియజేయలేదు. మేము స్వేచ్ఛగా వచ్చాం, ఉద్యోగాలు చేసాం, ఎంతో మందికి సేవ చేస్తున్నాం. కానీ ఈరోజు మా పరిస్థితి అగమ్య గోచరంగా మారింది, రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా జరిగింది. మరి ఇలాంటి సందర్భంలో కూటమి ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? నేతలు మాత్రం ఉద్యోగుల తరపున మేము ఉంటాం, ఉద్యోగుల సంక్షేమమే మా ప్రధాన ధ్యేయం అంటున్నారు. మరి ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయా? పక్క రాష్ట్రం తెలంగాణలో రేవంత్ సర్కార్ ఏ రకమైనటువంటి విధానంతో ఆలోచన చేస్తున్నారు, ఎలా ముందుకు వెళ్తున్నారు అనేది మనం చూస్తూనే ఉన్నాం. పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలను దశల వారీగా విడుదల చేస్తున్నారు. సమస్యలను పరిష్కరించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ పక్క రాష్ట్రం తెలంగాణలో జరుగుతుంది. కానీ ఏపీలో మాత్రం కూటమి ప్రభుత్వం కనీసం మా సమస్యలపై ఫోకస్ పెట్టట్లేదు, మా బాధలను అర్థం చేసుకోవట్లేదు, మా ఆవేదన వినట్లేదు. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటే మేము ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, మాపై ఆధారపడినటువంటి కుటుంబ సభ్యులు మేము ఏం చేయాలి? ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది, 4 నెలలు జీతాలు రాలేదు అంటే వారి పరిస్థితి ఎలా ఉంటుంది? తినడానికి తిండి లేక అయినా సరే మేము ఉద్యోగాలకు వెళ్తున్నాం, అప్పులు చేసి. కనీసం ప్రభుత్వం స్పందించట్లేదు. దీనికి సంబంధించి సామాన్యుడి పక్షాన నిలబడుతుంది ఎప్పుడు కూడా సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్. దీనిలో భాగంగానే ఇటీవల మేము చేసినటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా ఉద్యోగుల సమస్యలపై అలుపెరగిన పోరాటం, రిటైర్డ్ ఉద్యోగులు వారు పడుతున్నటువంటి నరక యాతన ఈ సమాజానికి తెలియజేశాం. తద్వారా ప్రభుత్వం కాస్త స్పందించింది. మరి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో
కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, ఆయా విభాగాల్లో పనిచేస్తున్నటువంటి వారి జీతాలు ఎంత, వారి జీవితాలు ఎంత అనేది ఆలోచన చేయకుండా ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించడం బాధాకరం అనేది వారు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము కూడా మా విన్నపం, వారి తరపున మా వాయిస్ వినిపిస్తున్నాం. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం స్పందించాలి. సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు. అలాగే పవన్ కళ్యాణ్ ఒక ప్రభుత్వ ఉద్యోగిగా, కొడుకుగా ఆయన ఎన్నోసార్లు ప్రస్తావించారు. ఉద్యోగి కొడుకుగా నేను చెప్తున్నాను, ఎలాంటి బాధలు ఉంటాయో. 1వ తారీఖు వచ్చేటువంటి జీతమే ఆ ఫ్యామిలీకి ఒక రకమైనటువంటి పోషణ. కాబట్టి మీ సమస్యలన్నీ నేను తీరుస్తా అన్నారు. ఏది ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుంది. సమస్యలు మాత్రం పెరుగుతున్నాయి తప్ప ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు ఎక్కడ ఉంది? పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు విడుదల చేయట్లా, ఉద్యోగులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ లేవు, ఐఆర్ లేదు, పే రివిజన్ కమిషన్కి సంబంధించి ఒక ఆలోచన లేదు, మాకు సమయం ఇవ్వండి అన్నారు. 2 సంవత్సరాలు గడిచిపోయాయి. మరి ఇంకెప్పుడు మా సమస్యలపై ఫోకస్ పెడతారని ఉద్యోగులు కూడా ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి మరి కాంట్రాక్టు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఆయా విభాగాల్లో పనిచేస్తున్నటువంటి వేలాది మందికి జీతాలు పెండింగ్లో ఉన్నాయి. మరి త్వరితగతిన జీతాలు విడుదల చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.